వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత అమ్మఒడి పథకం అమలు చేస్తుందన్న విషయాన్ని మరిచిన రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు మార్కాని భరత్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఏం చేసిందని అడగడం హాస్యాస్పదమని ఉమా మార్కండేయ దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి ఎద్దేవా చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డు విషయంలో ఆరోపణలు చేస్తున్నారని అనడానికి భరత్కు సిగ్గులేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి 25,000 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందన్నారు. దీపు మాట్లాడుతూ భరత్ తాను ఒక డివిజన్కు చెందిన వారమని ఎంపీగా పోటీ చేసిన భరత్కు ఆ వార్డులో మెజారిటీ ఇవ్వకుండా ప్రజలు చీకొట్టారన్నారు. ఇటీవల ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే మళ్లీ అదే 23వ డివిజన్ ప్రజలు రెండవసారి కూడా ఓట్లు వేయలేదని ఎద్దేవా చేశారు. అదే డివిజన్లో భరత్ కార్పొరేటర్గా తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆయన పరిస్థితి పార్టీతో మరింత దిగజారిపోయిందని పేర్కొన్నారు. అయినా భరత్ గెలవరని జోస్యం చెప్పారు. టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ, కరగాని వేణు, ముళ్ళ వెంకటరాజు, పిల్లి శ్యామ్, కడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా 5 రూపాయలకే భోజనం టిఫిన్స్ అందిస్తూ ఉంటే మీరు అధికారంలోకి రాగానే వాటిని మూసివేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. ఇచ్చినటువంటి హామీ మేరకు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని విషయంలో కూడా ప్రజలందరూ కూడా చాలా భయపడ్డారు. కష్టపడి ఒక ఇల్లు స్థలాన్ని కొనుక్కుంటే దానిని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకునేటటువంటి విధానం ప్రజలందరూ కూడా భయపడ్డారు. దాని విషయంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు అనేటటువంటి 2వ సంతకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కార్యాచరణలో పెట్టారు. మన మాజీ ఎంపీ ప్రజెంట్ రాజమండ్రి ప్రెసిడెంట్ గారు జరిగింది. గతంలో నువ్వు నేను 23 వార్డులోనే పుట్టి పెరిగాం. భవానీ గారు పోటీ చేసినప్పుడు కూడా నువ్వు అప్పుడు ఎంపీగా పోటీ చేసావు. నీకు అప్పుడు కూడా మెజార్టీ రాలేదు ఆ వార్డులో. రాజమండ్రిలో -30,000, రూరల్లో -32,000 ఎంత వచ్చింది అంటే రాజమండ్రి రూరల్లో నీ గురించి అందరికీ తెలుసు నీ గురించి. అందుకే ఆ రోజు కూడా నిన్ను ఇక్కడ ఎవరు ఒప్పుకోలేదు. నీకు ఒక సవాల్ ఇస్తున్నాను. మన కార్పొరేషన్ ఎలక్షన్స్ త్వరలోనే వస్తున్నాయి. ఎవరన్నా కింద నుంచి పైకి వెళ్తారు, నువ్వు పైనుంచి కింద దిగజారిపోయావు. ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ నువ్వు నేను పోటీ చేద్దాం. మన వార్డులో ఎవరు నగ్గుతామో చూద్దాం. పోనీ ఎమ్మెల్యే గారు మన వార్డులో ఈవీఎం ద్వారా ఇది చేద్దామంటే బ్యాలెట్ పేపర్కి వేద్దాం. అది పోటీ చేసి అప్పుడు నువ్వు మాట్లాడు. ఈవీఎం ఎమ్మెల్యే గారు నువ్వు ఈ స్థాయికి దిగజారిపోయి ఇంకా నువ్వు ఏం మాట్లాడతావు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఇంకా దిగజారిపోయావు. కార్పొరేటర్ కూడా నువ్వు పనిచేయవని ఇవాళ మేము సూచిస్తున్నాం.